ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రుల బాగోతాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు సౌమ్యమూర్తి సజ్జల వంతు వచ్చింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా బద్రి అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. నెల్లూరు జిల్లాలోని తనకున్న 250 ఎకరాల గనులను 8 గనులను సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే సజ్జల భార్గవ్ ఇలా కొంతమంది కూడా తవ్వేసుకున్నారని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే ఆయనపైన రివర్స్లో కేసులు పెట్టారని చెప్పి కూడా ఆయన ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు సౌమ్యుడిగా మీడియా ముందు ఎంతో సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి మరి ఇలాంటి దారుణాలకు తెగబడ్డారా అంటే అందరూ కూడా మరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఇంకెన్ని దారుణాలు చేశారు, మరి అసలు అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పటి వరకు చాలామంది మంత్రుల పేరు, మాజీ మంత్రుల పేర్లు అయితే విన్నాము. ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఏదో స్కామ్ అయితే బయటకు వస్తూనే ఉంది. ఈరోజు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి ఏదో గనుల దానిలో ఒక వ్యక్తిని బెదిరించి అతని గనులను తీసేసుకొని తవ్వేసుకున్నారు, విదేశాలకు అమ్ముకున్నారు అని చెప్పి బద్రి అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. సో ఏం జరిగిందంటారు సార్? అసలు ఈ బద్రి ఎవరు, మరి ఏం జరిగిందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక దోపిడీకి పాల్పడుతున్నప్పుడు మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ సలహాదారులు కానీ ఎవరు మాత్రం మడిగట్టుకుని కూర్చుంటారమ్మా. అందరికీ వాళ్ళ ప్యాలెస్లో వినపడే మాటలు ఏంటి? ఈ అక్రమ ఆర్జనల గురించి, తర్వాత ఇతరుల మీద దౌర్జన్యం చేయటం, ఆక్రమణ చేయటం. ఇది ఇంత లబ్ధిగా ఉందనే కదా ఆఖరికి చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు కూడా టెంప్ట్ అయ్యి ఆయన కూడా ఈ అసైన్డ్ భూముల్లో నా పాత్ర కూడా చూపిస్తానని కొడుకు పేరు మీద 800 ఎకరాల భూ కబ్జాకి పాల్పడి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం అసైన్డ్ ల్యాండ్ యాక్ట్నే మార్చారు, అమెండ్మెంట్ చేశారు 2024 పేరు మీద. ఎట్లా అంటే ఎస్ఐని ల్యాండ్స్ కూడా ఎలా అమ్ముకుని రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనే ఒక సవరణ చట్టం తీసుకొచ్చారు. అది ఎవరి కోసం? వాళ్ళ సొంతం కోసం. అందులోనూ వైజాగ్ ఎంత బాగా డెవలప్ అయింది, అక్కడ వీళ్ళ కనుపడింది. అందులో అక్కడ ప్రజలు కూడా చాలా శాంతి కాముకులు కాబట్టి అక్కడ చేసినా కానీ బయటికి రాదని. అదే అమరావతి ఏరియాలో చేస్తే వెంటనే బయటకు వస్తుంది. ఎందుకంటే అమరావతి వాళ్ళు దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, తిరగబడ్డారు. ప్రభుత్వం కేర్ చేసినా చేయకపోయినా వాళ్ళ పోరాటం ఆగలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, హైకోర్టులో వెళ్ళింది. దేశం యావత్తు కూడా ఒక ఇది సృష్టించారు. ప్రభుత్వం రైతుల పట్ల ఇలాంటి నిర్బంధ కాండ పాటిస్తుంది, వాళ్ళ భూములు ఆక్రమించి ఒక రౌడీయిజం చేస్తుందని. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే అందరు కూడా ఎగబడ్డారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి గతం నుంచి మైనింగ్ బిజినెస్లో వాళ్ళకి సున్నప్రాయ గనులు కానీ గ్రనైట్ వ్యాపారాల్లో వాళ్ళకి అంతకు ముందర నుంచి ప్రవేశం ఉంది. వీళ్ళకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో కూడా బంధుత్వం కూడా ఉంది. అందువల్ల వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన బినామీ గనులు కూడా వీళ్ళ నిర్వహణలో ఉండేయని చెప్తారు. అట్లా వీళ్ళకి ఏంటంటే గనుల మీద అవగాహన ఉంది కాబట్టి అక్కడ దాదాపు 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారు. వీళ్ళకి సంబంధం లేదు అది. వేరే ఇప్పుడు మీరు అన్నట్టు బద్రీనాథ్ అనే ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన గనుల యజమాని, అదే వ్యాపారం ఆయనకి. ఈ సైదాపురం మండలం జోగుపల్లి అనే గ్రామంలో ఆ సర్వే నంబర్లో ఆయనకి 8 గనులు ఉన్నాయి, 240 ఎకరాల్లో విస్తరించిన గనులు. వాటి మీద హైకోర్టు స్టే విధించింది, అసలు ఏది కూడా ఫర్దర్గా మైనింగ్ చేయొద్దు అని. అందువల్ల ఆయన దాన్ని మైనింగ్ ఆపాడు. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ భార్గవ రెడ్డి, తర్వాత కార్మూరు నాగేశ్వరరావు గారు అల్లుడు, మంత్రిగా ఉన్న వాళ్ళ అల్లుడు సందీపు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనే ఒక నెల్లూరుకి చెందిన అతను, కొడవలూరు ధనంజయ రెడ్డి అని, వీళ్ళంతా అక్కడ బాగా అంటే ఒక రౌడీజంగా చేయగలిగిన వాళ్ళు అనమాట. దానికేమో రామకృష్ణారెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఆ గనుల్ని ఆక్రమించేసి అక్రమ మైనింగ్ చేస్తున్నా కూడా ఇప్పుడు ప్రభుత్వమే అక్రమ మైనింగ్ చేసినట్టు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఎంతో ఆయన అంతా. ముఖ్యమంత్రికి సమానమైన వ్యక్తి అక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు ఇతను వెళ్ళి గనుల శాఖతో ఫిర్యాదు చేస్తే ఏంటి, పోలీస్ శాఖతో ఫిర్యాదు చేస్తే ఏంటి, రెవెన్యూ శాఖకి వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరో సహకరించరు. ఎందుకంటే ఆయనే అక్కడ రంగంలో ఉన్నాడు, మీకు అనవసరమే అని చెప్తాడు. దాంతో వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ లోపల ఈ 5 ఏళ్లలో మొత్తం పిండేశారు. 800 కోట్ల రూపాయల వరకు క్వాడ్జీ అనేది అది ఒక ఖనిజం అనమాట.
బహుశా మరి అది నేను అనుకోవటం క్వాడ్జీ అది ఏదైనా హై పవర్ గ్లాసెస్ అలాంటి వాటికి ఉపయోగిస్తారు దాన్ని. క్వాడ్జీ అంటే ఒక ఎర్ర కంకర్ లాగా ఉంటుంది కానీ బట్ క్వాడ్జీ వాషెస్ అలాంటి చాలా కాస్ట్లీ మెటీరియల్ అది. అయితే దాన్ని అతను ఏం చేసినా కూడా ఏమి చేయలేకపోయారు. ఇతన్ని నువ్వు కనుక ఏమన్నా గొడవ చేస్తే మేము తీసుకెళ్ళి నీ మీద రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేసి జైల్లో పడేస్తామని బెదిరించేవాళ్ళంట. దాంతో ఇంకేం మాట్లాడతాడు. అంతకుముందు కూడా ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా విలేకరులని కొంతమంది అఖిలపక్ష నాయకులను కూడా తీసుకెళ్ళి చూపించినా కూడా ఎవరేం చేయలేకపోయారు. తర్వాత ఇంకోసారి ఏం చేశారంటే వీళ్ళు గైడ్ల యజమానులు ఎవరైతే ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు ఒక 2 బస్సుల నిండా ఆ నపుంసకులను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడికి చేయించారు. అసలు ఇది కొత్త టెక్నిక్. వాళ్ళు వచ్చేస్తే వీళ్ళు ఏం చేయగలరు, ఎవరు మాత్రం వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో దాడి చేయించారు. అది అప్పుట్లో పెద్ద వైరల్ అయింది ఇష్యూ. అంటే గనులు వాళ్ళు అక్రమ మైనింగ్ వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటాయి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళకి తాగిచ్చి తినిపించి 2 బస్సులు నిండా ఎక్కించుకొస్తే వాళ్ళు మామూలుగా ఉంటారా? మామూలుగానే వాళ్ళు ఎట్లాంటి పనులైనా దౌర్జన్యం చేయడానికి వెనకాడరు. అది కళ్ళు తాగిన కోతిలాగా వాళ్ళు ఇంకా ఎగబడేటప్పటికి వీళ్ళు ఏం చేయలేక వెనక్కి తిరిగి వచ్చేసారు. కొంతమంది మీద దాడి కూడా జరిగింది. ఇది చాలా తీవ్రమైన విషయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు అది బయటకు రాపోవటానికి కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే దాంట్లో మెయిన్ వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఇంకా ఎవరి మీద చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడం ఎంత దుస్సాహసమో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టడం కూడా అంతే దుస్సాహసం. ఎవరు డీజీపీలని ఆయన పిలిపించుకుని మాట్లాడే స్థాయి ఉంటుంది. గనుల శాఖ డైరెక్టర్లను పిలిపించుకుంటాడు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఇప్పుడు రాజే తప్పు చేస్తే ఇంకా ఆ రాజ్యంలో ఇంకెవరికి కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు ఈ బద్రీనాథ్ పరిస్థితి అదే అయింది. అసలు ఆయనే వచ్చి పడ్డాడు. ఎవడన్నా అక్కడ లోకల్ లీడర్స్ ఎవడన్నా అయితే వేరే మాట. అసలు వాళ్ళ కన్య దాని మీద పడిన తర్వాత ఇక బద్రీనాథ్ కాదు, బద్రీనాథ్ తాత అయినా కూడా ఎవరు ఏం చేయలేక ఇప్పుడు రాక వెయిట్ చేసి ఇప్పుడు ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఇవాళ ధైర్యం చేసి అతను సిఐడికి వెళ్ళాడు. ఇప్పుడు సిఐడి వాళ్ళు కనుక సీరియస్గా గట్టిగా కనుక గవర్నమెంట్ ఆదేశిస్తే అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర కానీ, భార్గవరెడ్డి పాత్ర కానీ, సందీప్ కానీ, తర్వాత వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి, ధనంజయ రెడ్డి అందరి పాత్రలు బయటకు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు డైరెక్టర్ గనుల శాఖతోనూ పోలీస్ అధికారులతో స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడతారు కదా సిఐడి వాళ్ళు, ఎందుకు మీరు ఆయన ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోలేదని. అందులో హైకోర్టు కోర్టు స్టే కూడా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలౌ చేశారని అడిగితే అప్పుడు వాళ్ళు సచ్చినట్టు చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఫలానా ఆయన వచ్చాడు కాబట్టి మేము ఏం చేయలేకపోయామండి, ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఇంకా అవసరమైతే అతని మీదే రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నారు కాబట్టి ఇంకా రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా మేమే తమాయించుకుని వదిలిపెట్టేసాం. కాబట్టి ఇదంతా దీని పాత్రదారులు సూత్రధారులు అందరి పేర్లు బయటకు వస్తాయి. రాకుండా ఏం ఆగదు. ఎంత మీరు ఇంతకుముందు ఏంటి చెప్పారు కదా ఇంట్రోలో, సహృదయుడా లేకపోతే సుమధురుడా? సౌమ్యుడు. ఆయన చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా సౌమ్యుడు అని చెప్పాడు, తర్వాత అవినాష్ రెడ్డిని సౌమ్యుడు అని చెప్పాడు, బుట్ట రేణుకకి అంతంత మాత్రం ఫైనాన్స్ అన్నాడు. ఆమెకు 2-3 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఆమెను ప్రజలకు పరిచయం చేసేటప్పుడు దయతెలి చేయండి ఏదో అన్నట్టుగా అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితి అని. ఇప్పుడు తను ఇవ్వచ్చు కదా, తను పార్టీ తరపున పోటీ చేస్తున్న నాయకురాలు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు 1,000 కోట్లు ఇస్తే ఏం పోయింది? ఇప్పుడు పేదల కంటే నువ్వు మీ బిడ్డని నేను కూడా భేదాన్ని చెబుతున్నావు. బుట్ట రేణుకి తెలీదా ఈయనకి ఎన్ని 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయో? అప్పుడు లోనైనా అనుకుంటుందిగా, అన్నయ్య నువ్వు ఇన్ని మాటలు చెబుతున్నావు కానీ నాకు కూడా 1,000 కోట్లు ఇస్తే ఏం పోయింది అనుకోదా లోపలన్నా? కాబట్టి ఇవన్నీ పైకి చెప్పే సౌమ్యత వేరు, డబ్బులు కాడకు వచ్చేటప్పటికి జరిగే పరిస్థితి వేరు. మాకు ఆయన సహచరుడే జర్నలిజంలో ఉన్నంత వరకు మీరు అన్నట్టు సౌమ్యుడిగానే మేము కూడా అనుకున్నాం. కానీ ప్రభుత్వంలోకి మంచివాడి బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుందని చెప్తా ఉంటారు రోడ్లలో సామెత. అట్లాగే డబ్బు అధికారం వచ్చినప్పుడు అసలు బుద్ధి బయటపడుతుంది. మేము ఊహించలా. ఆయన ఇంకోటి ఏంటంటే వామపక్షవాది. ఆ పార్టీ నాయకులు కూడా మా వాడిలో ఇంత శక్తి ఉందని వాళ్ళు ఊహించలా. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా బాగా స్పీడ్గా తిప్పాడు చక్రం. మరి ఇప్పుడు ఇక మరి సిఐడి ఏం చేస్తుందో, సిబిఐ ఏం చేస్తుందో, అక్రమ మైనింగు కోర్టు స్టేని కూడా ధిక్కరించి చేసినందుకు కోర్టు కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీరు స్టే విధించారు, అప్పుడున్న పరిస్థితి ఇది. కానీ ఇవాళ అక్కడ చిన్న పీస్ కూడా క్వాడ్జీ లేదు, తవ్వి ఎత్తుకుపోయారు మొత్తం పలానాళ్ళు అన్నప్పుడు ఇవన్నీ కూడా దిగాలి కదా. రెవెన్యూ వాళ్ళు దిగాలి, పోలీస్ దిగాలి, గనుల శాఖ దిగాలి, కోర్టు కూడా దిగాలి. మేము ఇచ్చిన స్టే ఏమైందని, ఎవరు ఎత్తేసారని. ఇట్లా డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి వేరేగా ఉంటుందమ్మా.
అందులోనూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత డబ్బుల మీద నడిచింది, వేల కోట్ల మీద. ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల సౌకర్యం కనుక వాళ్ళు చూస్తే ఈ రకమైన ఓటమి రాదు కదా. ఓట్లు వేసేది ప్రజలు, వాళ్ళకి ఏం జరగలేదు కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆగ్రహం అంతా బటన్ నొక్కి చూపించారు. అన్నయ్య నువ్వే నొక్కిన బటన్లు పని చేయలేదు కానీ మా బటన్లు ఖచ్చితంగా పనిచేసినాయి అని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.